You respect that. Amen. So let us turn our Bible to Genesis 18:1. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 2 and 3 also. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. Amen. So when you see, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయనకు యెహోవాను కనిపించారు. ఆమెన్. సో మనము సడన్గా ఎవరినైనా తెలియని వారిని మనం చూసినప్పుడు మనమైతే యెహోవా అని అనుకోం కదా. బట్ వెన్ యూ సీ హియర్ దెర్ వాజ్ అన్ ఇన్స్టింక్టివ్ రియాక్షన్. అబ్రహాముకు ఆ 3 వారిని చూస్తున్నప్పుడు అక్కడ యెహోవా వచ్చున్నారని ఆయనకి వెంటనే అర్థమైంది. ఆమెన్. హీ ఇన్స్టింక్టివ్లీ అప్పుడే ఆయన స్పందించాడు. యెహోవా నా ముందు ఎదుట ఉన్నాడు. అక్కడ వారి సంస్కృతి ఏంటంటే, ఎవరైనా కొత్తవారు అంటే ఎవరైనా అతిథులు వస్తున్నారు అంటే వారు నుంచొని ద్వారము దగ్గర వారి కోసము వేచి ఉంటారు. అంతేగాని వెళ్ళి వారి ముందేని వెళ్ళి అంటే వంగి నమస్కారము చేసే అది కాదు సంస్కారం అది కాదు. బట్ హియర్ వెన్ యూ సీ, హీ డిడ్ నాట్ సీ దెమ్ యాజ్ జస్ట్ విజిటర్స్. ఎవరో వస్తున్నారు అతిథులు అని వారిని చూడలేదు. యెహోవా నా ఇంటికి వస్తున్నాడు అని ఆయన దారిలో ఉండగానే ఈయన వెళ్ళి ఏం చేశాడని ఆయన ముందు సాష్టాంగ నమస్కారము చేశారు. ఆమెన్. సో హీ సెడ్, లార్డ్, ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ మై సైట్, డోంట్ పాస్ బై మీ. యెహోవా అక్కడ వచ్చి ఉన్నారు, ఆయన చూసి ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు? యెహోవా ఆయన వెళ్ళిపోడు, కానీ ఆయన ఎంతగా ఆశపడుతున్నాడంటే, నా జీవితం నుండి నువ్వు వెళ్ళిపోవద్దు, నా ఇంటిలో నువ్వు ఏదో ఒక మాటను ఇచ్చి వెళ్ళు. అండ్ వెన్ యూ సీ, అబ్రహాం వాజ్ సిట్టింగ్ ఇన్ హిస్ టెంట్ వెయిటింగ్ అని ఉంది. ఆయన వేచి ఉన్నాడు అంటే హీ వాజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు కమ్ ఎవ్రీ డే. ఏదో ఒక రోజు యెహోవా నా దగ్గరికి వస్తాడు, నా ఇంటికి ఆయన వస్తాడు. ఆయన వేచి ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో ఆయనకి తెలియదు. బట్ హీ వాజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. యెహోవా యొక్క రాకకు ఆయన వేచి ఉన్నాడు. ఎంత విశ్వాసం అండి! ఎందుకంటే ద లార్డ్ ఎవ్రీ ఇయర్ మనము జెనసిస్ 13 నుండి మనం స్టార్ట్ చేస్తే, జెనసిస్ 13 జస్ట్ క్లుప్తంగా ఆయన జీవిత విధానం ఎట్టి విధంగా ఉందో జస్ట్ ఒకసారి చూసుకుందాం. దిస్ విల్ గివ్ అస్ అండ్ అండర్స్టాండింగ్. అబ్రహాం యొక్క జీవితము ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. హిస్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టైల్. జెనసిస్ 13 15, 16 and 17 మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 15-16 వచనాలు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అసలు పిల్లలు పుడతారా లేదా అన్న ఒక మరణించిన శరీరముకు అటువంటి వ్యక్తికి అటువంటి మాట చెప్పడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్లీగా ఆలోచిస్తే మనకి నవ్వు వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటాం. బట్ ద మూమెంట్ అబ్రహాం హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, హీ కేమ్ టు ద ల్యాండ్ ఆఫ్ కెనాన్. ఆమెన్. కనాను దేశానికి వచ్చాడు. మరలా క్రీస్తు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ లోతుతో ఒక గొడవ అయింది, జరిగింది, వారు సపరేట్ అయ్యారు. ఆయన అంటే ఒక హ్యూమన్లీగా మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, మనతో ఉన్నవారు మనతో మంచిగా ఉండి మనతో గడిపి మనతో మంచిగా ఉండాలనుకుంటారు కదా. ఆయన ఆసక్తిలో తగ్గిందేమో, ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాడేమో. కాబట్టి దేవుడు ఆ డిసప్పాయింట్మెంట్ని ఎక్కడ కూడా ఆయన హృదయంలోకి ఎక్కడ కూడా రానికుండా ఆయన వచ్చి మరలా ఆయన వాగ్దానమును తిరిగి చెప్తున్నారు. 13th చాప్టర్లో ఏం చెప్తున్నారంటే 17th వర్స్ చదవండి ఒకసారి. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను. ఆమేన్. సో దెన్ హీ గాట్ అప్. ఆయన లేచి ఏం చేశాడండి? ఆయన నడుచుకుంటూ దేవుడు ఈ
ఇదంతా ఈ మార్గమంతా నాకు ఆయన దయచేస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు గివ్ మీ దిస్ ల్యాండ్. ఆమేన్. ఆయన చెప్పి 18th verse మనం చూసినట్లయితే హీ వెంట్ అండ్ లివ్డ్ ఇన్ ద ఓక్స్ ఆఫ్ మమ్రే అనే ప్రదేశంలో, హెబ్రోన్ అనే ప్రదేశానికి ఆయన వెళ్ళారు. హెబ్రోన్ అనే మాటకు మీనింగ్ ఏంటి అంటే సంబంధము పెట్టుకుని, దే వాజ్ అ కమ్యూనియన్ విత్ ద లార్డ్. ఆయన క్రీస్తుతో ఏకముగా ఒక సంబంధముతో క్రీస్తుతో నడుస్తున్న జీవితమును ఆయన అనుసరిస్తూ, అంటే హీ ఇంకల్కేటెడ్ దట్ లైఫ్ స్టైల్, ఒక జీవిత శైలి ఆయనలో ఉంది. హీ ఆల్వేస్ వాక్డ్ విత్ ద లార్డ్. దేవునితో నడిచే అనుభవం ఆయనకి ఉంది. ఆమేన్. వెన్ యూ టర్న్ అగైన్ టు 15th చాప్టర్ మనం వచ్చేసరికి, వెన్ యూ రీడ్ 15:1, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఆమేన్. ఇదంతా మన జీవితంలో జరిగే పరిస్థితుల వల్లే అనిపిస్తుంది కదండి. దేవుడు వాగ్దానం మనకు వస్తుంది, కానీ ఆ వెళ్ళే మార్గంలో చాలా అడ్డంకులు వస్తాయి. దెర్ ఆర్ డిసప్పాయింట్మెంట్స్, దెర్ ఆర్ ఫియర్స్. ఇక్కడ 13th చాప్టర్లో ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది అబ్రహాముకు. ఒక అంటే డిసప్పాయింట్మెంట్ అంటే నిరాశ కలిగింది. మనుషుల వల్ల నిరాశ కలిగింది, సొంత వాళ్ళ నుండే నిరాశ కలిగింది. నాతో నుంచుంటారన్న వారు వదిలివేశారు, నిరాశ కలిగింది. రెండవదిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, తనకంటే గొప్ప రాజులు 4 రాజులు ఒక రాజ్యముతో ఈయన పోరాడి ఒక విజయంను పొందాడు. కానీ ఆయన హృదయంలో ఒక భయం కలిగింది. ఏంటి అంటే, పోరాడాను, నాకు విజయం కలిగింది, కానీ ఇంకెప్పుడు నన్ను వచ్చి వారు దాడి చేయరా అంటే చేయొచ్చేమో అన్న భయం ఆయనలో ఉంది. ఇలా చేసి నా మీద దాడి చేసి నేను మరణిస్తే దేవుడి వాగ్దానం ఎలా నెరవేర్పు వస్తుంది అన్న భయం ఆయనలో ఉంది. కాబట్టి క్రీస్తు ఏం చెప్తున్నారంటే, ద లార్డ్ ఇస్ సో గుడ్. దేవుడు ఎంత మంచివాడండి. మనకు ఏ వాక్యము, ఏ వాగ్దానము, ఏ పరిస్థితిలో కావాలో దేవుడు స్పష్టంగా అదే వాక్యమును మనకి దయచేస్తారు. హీ సెడ్ అబ్రామ్, ఇట్స్ నాట్ ఈవెన్ అబ్రహాం కూడా కాదు, ఆయన నేమ్ హ్యాజంట్ చేంజ్. హీ సెడ్ అబ్రామ్, డోంట్ ఈల్డ్ టు ఫియర్. భయముకు నువ్వు అప్పగించుకోకు. ఐ యామ్ అ ఫెయిత్ఫుల్ షీల్డ్ ఫర్ యూ. నేను నీకు ఒక డాలుగా నేనున్నాను, నీకు నేను అడ్డంకిగా నేను ఉన్నాను. అండ్ ఐ యామ్ యువర్ రివార్డ్. రెండవదిగా నేను చెప్పారు, నేను నీకు బహుమానముగా ఉన్నాను. ఎందుకంటే అక్కడ రాజులందరూ కూడా వారు గొడవ పడకుండా ఈయనతో పాటు ఒక చాలా బహుమానము ఆయనకి అందజేయడానికి ప్రయత్నిస్తే నాకు వద్దు అని చెప్పాడు. అబ్రహాం వద్దని చెప్పాడు. వారందరికీ అంటే ఆ భయం ఆయనలో ఉందన్నమాట. నేను వద్దన్నానే, ఒకవేళ నేను యాక్సెప్ట్ చేస్తే ఎంతో గొప్పవాడిని అయ్యేవాడిని కదా. ఇవన్నీ మనకి అనుభవము. యాజ్ అ హ్యూమన్ వి ఆల్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్. ఆమెన్. కాబట్టి దేవుడు 2 విషయాలు అబ్రహాంకు చెప్పాడు. ఏంటి అంటే, నువ్వు భయపడకు, నీకు నేను డాలునై ఉన్నాను. రెండవదిగా నీ అత్యధికమైన బహుమానము నేనే. ఐ యామ్ యువర్ రివార్డ్. ఆమెన్. సో దిస్ ఇస్ ద లార్డ్, వాట్ ద లార్డ్ వాస్ టెలింగ్ హిమ్. ఐ యామ్ యువర్ ఎక్సీడింగ్ రివార్డ్. ఐ యామ్ యువర్ షీల్డ్. ఆమెన్. సో మరలా ఒకసారి చదువుదాం. 15:1 5th verse చదవండి. 5th and 6th అదే చాప్టర్లో. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఆమేన్. సో దేవుడు మరలా ఆయన వాగ్దానమును తిరిగి ఆయనకి గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకసారి చదవండి 5 and 6. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఆమేన్. సో 6th verse చదవండి. సారీ. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. ఆయన యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా దేవుడు ఎంచెను. ఆమేన్. సో దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇది ఎంత బాగుందండి. హీ సెడ్ గేజ్ ఇన్ టు ద నైట్, గేజ్ ఇన్ టు ద స్కై. మరలా ఇక్కడ గేజింగ్ అనే ఒక వర్డ్ మనం చూస్తున్నాం. ఇట్స్ వెరీ రికరింగ్ ఇన్ ద బైబిల్లో చాలాసార్లు వస్తుంది. ఎందుకంటే గేజింగ్ ఇస్ నాట్ జస్ట్ లుకింగ్, జస్ట్ అలా చూసి వదిలిపెట్టడం కాదు, దాన్ని చూస్తూనే ఉండు అని దేవుడు చెప్తున్నారు. వెన్ గాడ్ సెస్, వెన్ హీ యూజెస్ సమ్ వర్డ్, దేవుడు ఏదైనా ఒక పదమును ఉపయోగించారంటే దాని యొక్క లోతైన అర్థమును మనం అర్థం చేసుకోవాలండి. సో డోంట్ పాస్ బై ఎనీ వర్స్. ఏదైనా ఒక వాక్యం చదివారంటే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ దట్ వర్స్. వాట్ ఈస్ ద మీనింగ్, దీని అర్థం ఏంటి, వై హీస్ యూస్డ్ గేజింగ్. గేజింగ్ ఎందుకు యూజ్ చేయాలి? లుకింగ్ అని చెప్పచ్చు కదా, చూడమని చెప్పచ్చు కదా, కానీ కాదు, హీ యూస్డ్ గేజింగ్.
అంటే స్థిరముగా చూడు అని చెప్తున్నారు దేవుడు. ఆమేన్. అబ్రహాంకి ఏం చెప్తున్నారు? మరలా నువ్వు స్థిరముగా చూడు, ఆకాశమును నువ్వు చూస్తూ. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ బిఫోర్ యువర్ ఫేస్? నీ ముందు దేవుడు నీ ఎదుట చేసిన గొప్ప కార్యాలను నువ్వు చూస్తూ ఉండు. నీ పరిస్థితుల వైపు కాదు, నీ ముందు దేవుడు చేసిన గొప్ప కార్యంను ఎప్పుడు కూడా, అనుదినము కూడా నువ్వు గమనించు, స్థిరముగా దాన్ని గమనిస్తూ నీ జీవితాన్ని గడుపు అని చెప్తున్నారు. అంటిల్ యు వి రిసీవ్ ఆ విడుదలను, ఆ స్వస్థతను, దేవుని యొక్క వాగ్దానము ఒక నెరవేర్పు వచ్చేంత వరకు, మనం దేని గురించి వేచి ఉన్నామో అది వచ్చేంత వరకు దేవుడు ఏం చెప్తున్నారంటే, గేజ్ అట్ మై ప్రామిస్, నీ ముందు నేనేం పెట్టి ఉన్నానో అది చూడమని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. సో టర్న్ బ్యాక్ టు జెనసిస్ 18:3 మనం చదివినప్పుడు, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఆమేన్. సో ఇక్కడ మనము గమనించినట్లయితే అబ్రహాము he recognized the day of his visitation. So this is what I wanted to tell you. When the word of God meets you where you are you ready to receive it? అంటే దేవుని వాక్యము ఆయన శరీరధారి అయి అక్కడికి వచ్చినప్పుడు ఆయనను ఆహ్వానించే అటువంటి హృదయము, అటువంటి రెడీనెస్, అటువంటి సిద్ధపాటు మనలో ఉందా? ద వర్డ్ ఈజ్ రెడీ టు మీట్ యూ, బట్ అటువంటి సిద్ధపాటు మనలో ఉందా? అబ్రహాములో అటువంటి సిద్ధపాటు ఉండింది. ఎందుకు అంటే ఆయన దేవునితో నడిచే ఒక జీవితము ఆయనలో కనిపిస్తుంది. దెర్ వాజ్ అ లైఫ్ స్టైల్, దెర్ వాజ్ అ ప్యాటర్న్ ఆయన జీవితంలో. అట్లా ఏమవుతుందంటే అండి, ఒకవేళ కనుక మనము అటువంటి జీవితంలో మనం లేమంటే, ఎప్పుడు చూసినా నేను ఒకప్పుడు ఇలా చేసేవాడిని, నేను ఒకప్పుడు నేను చాలా గొప్పగా నేను ప్రార్థించేవాడిని అని ఒకప్పుడు గురించే మనం మాట్లాడతాం, కానీ ఇప్పుడు గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ సమ్వేర్ అలాంగ్ ద వే. ఏదో ఒక తప్పును నువ్వు పట్టుకొని నీ జీవితము ఎట్టి విధంగా గడిపావో దేవునితో, అటువంటి సంబంధమును నువ్వు మర్చిపోయావు. అండ్ యూ ఓన్లీ టాక్ అబౌట్ యువర్ పాస్ట్. వెనక రోజుల్లో నేను ఎలా ఉన్నానో దాని విధంగానే మీరు మాట్లాడతారు, కానీ నేను ఇంకా ఈ విధంగానే ఉంటాను. ఒక స్థిరత్వము మనలో లేదు. అంటే వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్స్ టు మీట్ యూ, యెహోవా నీ ఎదుట ఉన్నప్పుడు ఆయనను నువ్వు గమనించుకోలేవు. హీ విల్ పాస్ బై యూ. ఆయన నీ ఎదుట నుండి వెళ్ళిపోతారు. అండ్ యూ లూజ్ యువర్ ప్రామిస్. ఆయన వాగ్దానము నీలో నెరవేర్చుకునే అటువంటి పరిస్థితి ఆయన వస్తాడండి తప్పకుండా. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన విశ్వాస్యత చాలా గొప్పది. ఆయన వాగ్దానం ఇస్తే హీ సెడ్ 1 year తర్వాత నేను వస్తానని చెప్పి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇన్ 1 year సరా వాస్ ప్రెగ్నెంట్. సరా ఒక గర్భములో ఒక పిండమును ఆయన పెట్టి ఉన్నారు ఎగ్జాక్ట్లీ. బట్ దే వర్ రెడీ. వారు సిద్ధపాటుతో ఒక స్థిరమైన వాగ్దానంలో వారు జీవితాన్ని గడుపుతున్నారు. నేను చాలా గొప్పగా ప్రార్థించేవాడిని, సంఘంలో నేను గొప్పగా ఉండేవాడిని అంటే ఆనాడు గురించి దేవుడు అడగరండి. ఈనాడు నువ్వు ఎట్టి విధంగా ఉన్నావు, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఆమెన్. సో వీ షుడ్ నెవర్ టాక్ అబౌట్ ద పాస్ట్. ఈ ప్రెజెంట్ గురించి, ఈ ఫ్యూచర్ గురించి మనం ఎట్టి విధంగా ఉన్నామో మనం గమనించుకోవాలి. ఆమెన్. అటువంటి స్థిరమైన జీవిత శైలి అబ్రహాములో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ అతిథులుగా ఆయన చూడట్లేదు, యెహోవా స్వయంగా వచ్చి ఉన్నారని ఆయన ఆత్మ వెలిగింపబడింది. హౌ డిడ్ హీ రికగ్నైజ్? నేను చిన్న విషయం ఇక్కడ చెప్తాను. దిస్ ఇస్ హౌ ఐ లెర్న్ దట్ ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ట్రూలీ కమ్స్ టు యూ, నిజమైన దేవుని వాక్యము నీ జీవితంలో కనుక నీకు వచ్చినట్లయితే, ఇది అంటే నీ ఆలోచన కాదు అని అంటే నువ్వు గమనించుకోవాలంటే, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ స్పోకెన్ టు యూ, యువర్ స్పిరిట్ విల్ కమ్ అలైవ్. అది ఎలా ఉంటుందంటే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది కూడా అసాధ్యమైనది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక శక్తిని నీలో కలుగజేస్తుంది దేవుని వాక్యము. కానీ నువ్వు ఒక మాట వచ్చింది, నీకు నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ఎటువంటి కదిలింపు నీలో ఉండదు, నీ సొంత ఆలోచన అది. బట్ వెన్ యూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, యువర్ స్పిరిట్ విల్ కమ్ అలైవ్. నీ ఆత్మ వెలిగింపబడుతుంది. ఒక శక్తి, నీకు తెలియని ఒక గొప్ప శక్తి నీలో కలుగజేస్తుంది. ఇట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డస్. దేవుని మాటకు అటువంటి శక్తి కలిగి ఉంది అండి. ఐ ఎంకరేజ్ యూ ఆల్ టుడే టు రిసీవ్ దట్. ప్రతిరోజు మనకు కావాలండి, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అటువంటి గొప్ప శక్తి మనలో దేవుడు కలుగ చేయాలి. ఆమెన్. సో అమ్మేసు ఆ ప్రాంతంలో ఆ 2 శిష్యులు వారు నడుస్తున్నప్పుడు క్రీస్తు వారు పక్కన ఉన్నారని వారికి తెలియదు. మీకు డూ యు ఆల్ రిమెంబర్ దట్? క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అమ్మేస్ అనే ఒక ప్రాంతంలో వారు వెళ్తున్నప్పుడు ఆ 2 శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట క్రీస్తు గురించి. క్రీస్తు పక్కనే ఉంటారు, కానీ వారికి అర్థం కాదనమాట.
క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వారు గమనించుకుంటారనమాట, ఆయన మాట్లాడుతున్నప్పుడు నా హృదయము మండుతుంది. దెర్ వాజ్ సమ్ ఫైర్ ఇన్ మై సోల్. నా హృదయము వెలిగింపబడుతుంది. యూ హ్యావ్ టు అటువంటి రికగ్నిషన్లో మనం ఉండాలండి. ఎటువంటి రికగ్నిషన్ లేకుండా క్రైస్తవ జీవితం ఉంటే చాలా చెప్పబడిపోతుందండి. యూ హ్యావ్ టు సీ ఇన్ యువర్ హార్ట్, ఏం జరుగుతుంది నా హృదయంలో. ఈ మాట వచ్చినప్పుడు, ఈ సంఘంలో మాట మాట్లాడినప్పుడు, ఈ వీరు మాట్లాడినప్పుడు నా హృదయం వెలిగింపబడుతుందా లేదా? యూ హ్యావ్ టు రిసీవ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దాన్ని చూసుకోవాలి మన హృదయంలో. అబ్రహాము అలా చూసుకుంటూ దేవుని ఒక ఉనికిని ఎట్టి విధంగా ఉంటుందో ఆయన గమనించుకున్నాడు. కాబట్టి ఆయన ప్రెజెన్స్, యెహోవా యొక్క సన్నిధి రాగానే ఆయన హృదయము వెలిగింపబడింది. ఆయన పరిగెత్తుకుంటూ యెహోవా సన్నిధి నా యొద్దకు వచ్చింది అని సాష్టాంగ నమస్కారముతో ఆయన ముందు పడ్డారు. ఆమేన్. అండ్ హీ సెడ్, లార్డ్ ప్లీజ్ డోంట్ పాస్ బై మీ. నా ముందు నుండి వెళ్ళిపోకు. యు కమ్ అండ్ విజిట్ మీ. నా సంగమునకు, నా జీవితముకు, నా కుటుంబములోకి నువ్వు రావాలి. నీ వాగ్దానము నాకు దయచేయాలి అని చెప్పారు. ఆమేన్. అప్పుడు దాకా ఆయనకి అప్పుడు మాత్రమే సరాకు ఒక వాగ్దానం దయచేస్తారు. ఏంటి అంటే, ఆఫ్టర్ 1 year Sarah will be pregnant and he was 99 years old అప్పుడు. ఆమేన్. సో ఎగ్జాక్ట్లీ గాడ్ హ్యాడ్, ఆయన నెరవేర్పు చేశారు. సో ఆల్ దిస్ టు సే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అబ్రహాము ఆయన వాక్యము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన సిద్ధపాటుతో ఉన్నాడు. హీ రికగ్నైజ్డ్ ద డే ఆఫ్ హిస్ విజిటేషన్. దేవుని యొక్క రాకకు ఆయన వేచి ఉన్నాడు. హీ వాజ్ వెయిటింగ్ ఇన్ హిస్ టెంట్. ఆయన వేచి ఉన్నాడు. వాగ్దానము వచ్చే దేవుడు వస్తున్నాడు. వాగ్దానము స్థిరపరిచే దేవుడు నా దగ్గరకు వస్తాడు తప్పకుండా, ఆలస్యము చేయడిక. ఆమేన్. హీస్ గోయింగ్ టు కమ్ బట్ ఐ విల్ వెయిట్ ఆన్ హిమ్. నేను మాత్రం వేచి ఉంటాను. నేను ఎక్కడ కూడా నేను అంటే అటువంటి డిసప్పాయింట్మెంట్ ఉన్నా, అటువంటి భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానంతో నన్ను పైకి లేవనెత్తారు. కాబట్టి హీ విల్ కమ్. ఆయన వస్తారు. ఆయన రాక కంపల్సరీ నాకు వస్తుంది. అండ్ హీ వెయిటెడ్. సో దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్, ఆ విజిటేషన్ వచ్చినప్పుడు ఆయన కోసం, ఆయన రాక కోసం వేచి ఉన్న వారికి తప్పకుండా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు వారి జీవితంలో జరుగుతుంది. ఆమేన్. సో డెఫినెట్లీ వాగ్దానము నాకు నెరవేర్పు జరగట్లేదు అంటే మేబీ వీ నీడ్ టు చెక్ అవర్ హార్ట్స్. మన హృదయాన్ని మనం గమనించుకోవాలి, మన జీవిత శైలిని మనం గమనించుకోవాలి. ఎందుకంటే అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన రాక కోసం ఆయన వేచి ఉన్నాడు. దేవుడు వచ్చి ఆయన వాగ్దానమును దయచేశాడు. ఆమేన్. సో if you turn your Bibles to Matthew 25, let us see the parable of the 10 virgins. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎట్టి విధంగా వారు వేచి ఉన్నారో మనం చూద్దాం. Matthew 25, 1 to 4 చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-4 చూసుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. సో ఇక్కడ 2 విధమైన వారిని మనం చూస్తున్నాం. దెర్ వర్ ఫూలిష్ వర్జిన్స్ అండ్ దెర్ వర్ వైజ్ వర్జిన్స్. బుద్ధిగల కన్యకలను మనం చూస్తున్నాం, బుద్ధి లేని కన్యకలను మనం చూస్తున్నాం. మొదటిగా బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, 5 of them were foolish and ill prepared, for they had no extra oil in their lamps. అంటే ఆత్మతో వారు మొదలుపెట్టారు వారి జీవితాన్ని, ఆత్మలో సాగలేకపోయారు. ఆత్మలో మాత్రం మొదలుపెట్టారండి, వారేమీ ఆత్మ లేకుండా వారు మొదలు పెట్టలేదు. వారి బుడ్డిలో నూనె ఉంది, వారు మండుతున్నారు, కానీ అది ఒకప్పుడు మాత్రమే మండుతున్నారు. కానీ దెర్ ఇస్ నో స్థిరత్వము లేదు. ఒక స్థిరమైన ఆత్మలో ఒక జీవితము సాగించట్లేదు. ఒకప్పుడు ఉండింది, బట్ దెర్ ఇస్ నో ఎక్స్ట్రా ఆయిల్. ఇంకా ఆత్మలో వారు అత్యధికంగా ఎదగడము లేదు. సంథింగ్ స్టాప్డ్ దెమ్. ఏదో దే వర్ ఇల్ ప్రిపేర్డ్ అండ్ దే వర్ ఫూలిష్. అంటే ఏంటంటే అర్థము, ఒకసారి సెకండ్ అండ్ థర్డ్ చదవండి. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. ఓకే. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. తమతో కూడా ఆ నూనెను తీసుకుపోలేదు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, 5 of them were foolish and ill prepared. ఫూలిష్ అంటే ఏంటంటే మూర్ఖులు. ఎందుకంటే దే వర్ థాట్లెస్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. అంటే ఆలోచన లేకుండా, బాధ్యత లేకుండా, అంటే
యాక్టింగ్ వితౌట్ రిగార్డ్ ఫర్ కాన్సిక్వెన్సెస్. అంటే నేను ఇటు విధంగా జీవిస్తే నా జీవితము ఎక్కడికి దారి తీస్తుంది, నేను మరణముకి వెళ్తానా, జీవానికి వెళ్తున్నానా, దేవుడిలో అసలు పరలోకం వరకు అసలు వెళ్తానా లేదా అని కూడా భయము లేకుండా వారు బతుకుతున్నారు. మూర్ఖులు వలె వారు బతుకుతున్నారు. దేర్ ఇస్ నో థాట్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం గురించి ఒక ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. అంతా బాగుంది, నాకు ఆశీర్వాదం వస్తుంది, నా శరీరంలో శక్తి ఉంది, ఎవరితో నాకే భయము లేదు అనుకుని ఉంటున్నారండి. ఇట్స్ గుడ్ టు హ్యావ్ అవుట్వర్డ్ బ్లెస్సింగ్స్, ఇట్ ఈస్ గుడ్. బట్ నీ ఆత్మీయ జీవితం గురించి ఒక ఆలోచన లేని ఎడల గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ ఫూలిష్ అండ్ ఇల్ ప్రిపేర్డ్. అంటే మూర్ఖుల వారి దేవుడు చూస్తున్నారు. ఎందుకు అంటే వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్, అబ్రహాముకు ఎట్టి విధంగా దేవుని రాక వచ్చిందో దెర్ విల్ బి నో రికగ్నిషన్. ఎందుకంటే నీలో అసలు అటువంటి గుర్తింపు లేదు. అసలు అబ్రహాము అటువంటి ఆయన 10th లో కూర్చొని దేవుని రాకకు వేచి ఉన్నారు. అసలు అక్కడ మనం కూర్చొని ఉంటే కదా, అసలు వేచి ఉంటే కదా ఆయనని ఆహ్వానించడానికి. అసలు మనం అక్కడే లేమనుకో, వేర్ ఇస్ ద రికగ్నిషన్? అసలు ఎక్కడ గుర్తింపు ఎక్కడుందండి? లెట్ us నాట్ హ్యావ్ ఆలోచన లేకుండా మన ఆత్మీయ జీవితంకు ఎట్టి విధంగా నడుస్తుంది. నేను ఒకప్పుడు బాగున్నాను, బట్ వాట్ హ్యాపెన్ టు మీ నౌ? అటువంటి జీల్, అటువంటి ప్రార్థనా జీవితము, ఆసక్తి ఎక్కడికి పోయింది? ఇఫ్ యు లివ్ థాట్లెస్, మూర్ఖుల వల్ల ఉంటే we will miss the visitation of the Lord. దేవుని యొక్క రాకను మనము అంటే దాన్ని గుర్తించలేం. ఆమేన్. సో a foolish person is a one who lacks wisdom. వారికి తోచినట్టుగా వారు జీవిస్తుంటారు. ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇలానే జీవిస్తాను. కానీ దే హ్యావ్ నో రిగార్డ్ ఫర్ కాన్సిక్వెన్సెస్. నేను ఈ ఆత్మీయ జీవితం ఇటు విధంగా నేను జీవిస్తే వేర్ విల్ ఐ ఎండ్ అప్? క్రీస్తుతో ఒక సంబంధం లేకుండా, నేను ప్రేర్లకు రాకుండా నేను దూరంగా ఉంటున్నాను, నా ప్రార్థనా జీవితము, వాక్య జీవితము సరిగ్గా లేదు అని నేను గమనించుకోకపోతే వేర్ విల్ ఐ ఎండ్ అప్? నా జీవితం ఎట్టి విధంగా ఉంటుంది అని ఒక ఆలోచన మనకు ఉండాలండి. ఆలోచన లేకుండా మనము జీవించద్దు. హ్యావ్ అ థాట్ ఇన్ యువర్ లైఫ్. వేర్ ఇస్ మై జీల్? నా ఆసక్తి ఎక్కడ పోయింది? సంఘంలో నేను ఎట్టి విధంగా ఉంటున్నాను, చుట్టుపక్కల వారితో ఎట్టి విధంగా మాట్లాడుతున్నాను, కాన్సిక్వెన్సెస్ నాకేం జరగదులే, నేను బాగున్నాను అనుకుంటే ప్లీజ్ డు నాట్ ఫూల్ యువర్ సెల్ఫ్. నువ్వు మూర్ఖులుగా మనల్ని మనం చేసుకుంటున్నాం. కానీ డోంట్ బీ రెక్లెస్. ద వర్డ్ ఆఫ్ గాడ్, Proverbs 14:16 says, a fool is reckless and careless. అంటే మూర్ఖుడు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉంటాడని రాసి ఉంది. అజాగ్రత్త అంటే ఏంటండి? దేవుని గొప్ప సన్నిధి నా పక్కన ఉంది, ఆయన నన్ను గమనిస్తున్నాడు, నా జీవిత విధానాన్ని ఆయన చూస్తున్నాడు, నేనేం చేస్తున్నానో గమనిస్తున్నాడు అన్న ఆ ఆలోచన లేకుండా జీవించడమే మూర్ఖత్వం అని దేవుని మాట సెలవిస్తుంది. అండ్ ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు Matthew 7:26, Matthew 7:26, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. Amen. He said, everyone who hears my teaching and does not apply it to his life can be compared to a foolish man who built his house on a sand. అంటే ఇక్కడ మనం అందరం ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే పునాది అనేది ఉంది ఆయనకి. పునాది లేకుండా బుద్ధిగల కన్యలకి ఒక పునాది ఉంది, బుద్ధి లేని వాళ్ళకి కూడా పునాది ఉంది. కానీ ఆ పునాది ఎట్టి విధంగా కడుతున్నారో ఆ గమనింపు మాత్రం లేదు. పునాది కట్టమన్నారు కదా, కడదాం పద, క్రైస్తవులుగా ఉండమన్నారు కదా, పద ఉందాం, అంతే కదా, వెళ్ళి కూర్చోవడం రావడం, నాకు సంబంధం లేనట్టు నేను ఉండడం, ఇట్స్ ఓకే, ఐ విల్ బీ కాల్డ్ యాజ్ అ క్రిస్టియన్. అది ఆలోచన లేకుండా జీవించడం అంటే ఉంది. ఒక పునాది అయితే ఉంది, కానీ ఆ పునాదికి ఎటువంటి శక్తి లేదు. దెర్ ఇస్ నో రాక్ ఇన్ దట్. ఆమెన్. పునాది వేసుకున్నారు, కానీ దేని మీద వేసుకున్నారో గమనింపు లేకుండా జీవిస్తున్నారు. ఆమెన్. సో ఇఫ్ యూ ఆర్ ద డూయర్ ఆఫ్ ద వర్డ్, దేవుని వాక్యమును నువ్వు విన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే నీ పునాది అనేది చాలా శక్తివంతముగా స్ట్రాంగ్గా ఉంటుంది. వెన్ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ డూయింగ్ హిజ్ వర్డ్, వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే సంఘానికి రావాలి అంటే రావాలి, అంతే. దట్ ఈస్ గాడ్స్ విల్. నీ బ్రదర్తో మంచిగా మాట్లాడాలి, నిన్ను నువ్వు హెచ్చుగా మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు, అంతే ఉండాలి. ఇఫ్ యూ నాకేం జరగట్లేదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నానంటే వీఆర్ కాల్డ్ ఫూలిష్ అకార్డింగ్ టు ద బైబిల్. మూర్ఖులు అని దేవుడు చెప్తున్నారు. అంటే యూ హ్యావ్ నో కాన్సిక్వెన్సెస్ అవుతాయి. ఏదో జరగబోతుంది నేను ఇలా జీవిస్తే అన్న ఆలోచన లేకుండా జీవిస్తే మనం జాగ్రత్తగా ఉండాలి.
మేబీ యూ విల్ ఫాల్. పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. జస్ట్ నో దిస్. పౌలు ఏం చెప్పారంటే, నీ ఆత్మను, నీ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోమన్నాడు. అంటే ఏంటంటే, అర్థం ఏంటంటే, దిస్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ యూ టు లూజ్ యువర్ సాల్వేషన్. ప్రతి అవకాశం ఉంది, దేవుని నుండి నువ్వు తప్పిపోయే అవకాశం ఉంది. అండ్ లెట్ మీ టెల్ యూ, నువ్వు తప్పిపోతున్నావని నీకు తెలియకుండానే దేవుడు అపవాది నిన్ను తప్పిస్తాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ద ఎనిమీ టు కమ్ ఇన్ యువర్ ఫేస్. అపవాది నీ ముందు వచ్చి నీతో పోట్లాడతాడని మాత్రం అనుకోకండి. ఆమేన్. ఆల్వేస్ రిమెంబర్, బైబిల్లో నువ్వు ఎక్కడ చదివినా సరే సాతాను వెనుక నుండి పని చేస్తుంటాడు, వాడు ముందుకొచ్చి పని చేయడు. ఎందుకంటే ముందుకొస్తే మనకు తెలిసిపోతుంది కదా, అంతే కదా. యు అండర్స్టాండ్? కాబట్టి వాడు నీకు తెలియకుండా నీ వెనుక నుండి నిన్ను లాగుతూ ఉంటాడు. సో డోంట్ రిమెంబర్, ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ నాట్ ఇన్ లైన్, దేవుని మాట అనుసారంగా లేదు అంటే, జస్ట్ నో దెర్ ఇస్ కాన్సిక్వెన్సెస్. దానికి ఒక అంటే ఏదో జరగబోతుందని, పరిమాణాలు ఉన్నాయని గమనించుకోండి. డోంట్ లెట్ అస్ నాట్ బీ ఫూల్స్. మూర్ఖుల వల్ల మనం ఉండొద్దు, బుద్ధి లేని కన్యకలు వల్ల మనం ఉండొద్దు. ఆత్మలో నేను స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు నాకు ఎటువంటి ఆసక్తి లేదు అంటే, ఒకప్పుడు నేను చేశానంటే, దట్స్ నాట్ అ వ్యాలిడ్ ఆన్సర్. అది వ్యాలిడ్ ఆన్సర్ కాదండి. హౌ యూ ఆర్ టుడే ఈజ్ వాట్ మ్యాటర్స్ ఫర్ ద లార్డ్. ఈనాడు నువ్వు ఎట్టి విధంగా ఉన్నావు, అది చాలా ప్రాముఖ్యం. మనకి తప్పులు జరగలేదా అంటే జరుగుతాయి. అబ్రహాం జీవితంలో కూడా జరిగినాయి తప్పులు, కానీ హీ నెవర్ లెఫ్ట్ ద పాత్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గంలోంచి మాత్రమే ఆయన ఎప్పుడు తప్పిపోలేదండి. ఆమేన్. సో 7:26 ఒకసారి చదువుదాం. మాథ్యూ 7:26. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఆమేన్. సో గలేషియన్స్ 3:3 ఒకసారి మనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆమేన్. ఇక్కడ గలేషియన్స్ ఒక చర్చ్కి ఆయన రాసి ఉన్నాడు. అంతకంటే ముందు ఆయన వారిని మూర్ఖులు వారే వాళ్ళని పిలుస్తున్నారన్నమాట. హీ సెడ్, ఓ ఫూలిష్ గలేషియన్స్, యూ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నువ్వు మొదలుపెట్టావు. ఆత్మలో నువ్వు సాగడానికి వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎక్కడ నువ్వు తప్పిపోయావు? దేని బట్టి నేను వెనక్కి లాగుతుంది? ఈ లోకపరమైన ఒక బాధలను లాగుతుందా, లేకపోతే నువ్వు పక్కన వారితో ఇబ్బంది పడుతున్నావా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది నీ హృదయంలో? ఎందుకు వెనక్కి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఆత్మలో ఉండాలి కదా అని ఆయన మాట్లాడుతున్నారు. ఆమేన్. ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ద స్పిరిట్, ఈనాడు మనము ఒక నిమిషం మనము ఆలోచన చేసుకుందామండి. ఎట్టి విధంగా దేవుని నేను తెలుసుకున్నాను. ఎంతో ఆసక్తితో ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళం, ఎంతో ఆనందముతో ఆయనను ఆరాధించండి. హృదయంలో ఎటువంటి గలిబిలి లేకుండా, అసలు ఏం బాగాలేనప్పుడే మనం ఇంకా బాగా ప్రార్థించాము, చాలా గొప్పగా ప్రార్థించాము, అది మనకు తెలిసిన విషయమే అండి. వి ఆల్ డూ దట్. రాను అటువంటి కొద్దిగా అది ఆరిపోతూ వస్తుంటుంది అన్నమాట. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. అక్కడే చాలా కష్టము అక్కడే జరుగుతుంది. అంతా బాగున్నప్పుడు మెల్లమెల్లగా కిందకి దిగుతూ ఉంటాం. ప్లీజ్ డోంట్ లూజ్ ద ఫైర్ ఫర్ ద లార్డ్. ఆమేన్. అది ఎప్పుడు పోతుంది అంటే, దేవుని ఆత్మకు, దేవుని మాటకు ఎటువంటి ఆలోచన లేకుండా జీవిస్తున్నప్పుడు మన నూనె తగ్గిపోతూ ఉంటుంది. వి నీడ్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్. ఏం కావాలండి మనకి? వాక్యము కావాలి, ఆత్మ కావాలి. వాక్యంలో మనం ఎదుగుతూ ఆత్మకు మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఎప్పుడు వెలుగుతూ ఉంటాం. ఆమేన్. నేను వాక్యం మాత్రమే చదువుతాను, నాకు వాక్యం చాలా గొప్పగా వచ్చు అని మనం చెప్తే ఆత్మ లేని చోట ఎక్కడ ఏమీ జరగదండి, మరణిస్తాం. వాగ్దానము 100 సార్లు మనం రిపీట్ చేసిన మనము ఆత్మ లేని చోట దేర్ ఇస్ నో క్రియేషన్, సృష్టి లేదు. వి నీడ్ వర్డ్, వి నీడ్ స్పిరిట్. ఒకసారి చెప్దాం. వాక్యము, ఆత్మ రెండు మనకు కావాలి. ఆమేన్. వి నీడ్ ద వర్డ్, వి నీడ్ ద స్పిరిట్. ఆమేన్. సో ఇక్కడ మనకు నాలెడ్జ్ పెంచుకునేవారు మనకి దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఒక వాక్యము తెలిసినప్పుడు ఆ వాక్యముతో మనము ఎంత ఆత్మతో మనము కలిపి మనము గొప్పగా మనం మండుతున్నామో అది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. సో నాట్ ఎంత కంఠస్థము చేసామనేది ఇక్కడ అనవసరం అండి. కంఠస్థము చేసి ఆత్మకు అప్పగించుకొని వారు మరణిస్తారు తర్వాత. దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యు నీడ్ ద వర్డ్, యు నీడ్ ద లైఫ్. ఆమేన్. సో బుద్ధి లేని కన్యకల వలె ఆత్మలో మొదలు పెట్టాం కానీ
ఆత్మ మాటలకు ఎటువంటి ఆలోచన లేకుండా జీవించకండి. లెట్ us నాట్ బి ఫూలిష్. ఆత్మ ప్రిపేర్డ్గా ఉండకూడదు, ప్రిపరేషన్ లేకుండా. అటువంటి దేవుని ఆత్మ వస్తుంది నేను అనుభవించాలి అని ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మనం ఉండదు. ఆమేన్. రెండవదిగా ఒకసారి మాథ్యూ 25 ఐ థింక్ ఇట్స్ 4th verse ఒకసారి చదవండి. బుద్ధి గల కన్యకల గురించి మనం ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనం చూసుకుందాం. 5 and 6 చదువుదాం. 5, 6 వచనాలు కూడా. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఓకే సో బుద్ధిగల కన్యకలు ఏం చేస్తున్నారంటే వారందరూ కూడా దేవుని రాక కోసము, దేవుని ఆత్మ కోసమే వేచి ఉన్నారు వారందరూ కూడా. కానీ ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఒక ఆలస్యము జరిగిందనమాట. అక్కడ ఆయన రావడము కొంచెం ఆలస్యమైంది. కాబట్టి వారందరూ కూడా ఏముందంటే దే ఆల్ ఫెల్ అస్లీప్. దే వర్ డ్రౌజీ అండ్ దే ఫెల్ అస్లీప్. వారందరూ 10 మంది కూడా కొంచెము నిద్రలో మునిగారు. కానీ దాని తర్వాత ఏం జరుగుతుందంటే దెర్ వాజ్ అ సడన్ వాయిస్. ఇట్ సెడ్ కమ్ అండ్ ఎన్కౌంటర్ యువర్ కింగ్. ఏమని వచ్చిందంటే బయటకు రమ్ము, ఆయన నీ రాజు వచ్చి ఉన్నాడు, ఎన్కౌంటర్ హిమ్, ఆయనని ఎదుర్కో అని వారికి మాట వినపడగానే వారు గబుక్కున లేచి వారి డ్యూటీలను వారు సిద్ధపరచుకొని వారు ఆయన వెనుక వెళ్ళడము మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ ఫాలోయింగ్ హిమ్. దే డిజర్న్. వారు గమనించుకున్నారు దేవుని ఆత్మ యొక్క రాక వచ్చింది, ఆయన స్వరమును వారు విన్నారు, వారు గ్రహించి వారి డ్యూటీలను వారు సిద్ధపరచుకొని ఉన్నారు. దే స్టార్టెడ్ వాకింగ్ బిఫోర్ హిమ్. ఆమేన్. ఒకసారి చదవండి మరి 6 and 7 చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ ఆమేన్. సో మనం ఒకటి గమనించుకోవాలండి. కొన్నిసార్లు పరిస్థితులు మనకి ఎటు విధంగా రావచ్చు అంటే అబ్రహాము జీవితం చూసినట్లయితే ఒక చిన్న అక్కడిక్కడ ఆయన తప్పులు చేసి ఉన్నారు. హాగారుతో ఇష్మాయేలు పుట్టడము అవన్నీ అంటే ఒక వాగ్దానము అంటే వేచి ఉండడానికి కొంచెము సమయము పట్టింది. అంతలో కొంచెం ఆయన అటు ఇటు కొంచెం ఊగిసలాడాడు. కానీ ఆయన దేవుని మార్గము నుండి ఆయన ఆత్మకు అప్పగించుకోకుండా ఆయన ఎక్కడా లేరు. తిరిగి మళ్ళీ ఆత్మకు, ఆయన వాగ్దానముకు, ఆయన మార్గములో నడచడానికి ఆయన సిద్ధపరచుకుంటూ ఉన్నారు. హీ డిడ్ నాట్ లీవ్. నాకు తప్పు జరిగింది, నేను ఇంకా ఇంతే ఆయన వదిలివేయలేదు. ఆయన వెళ్తూ ఉన్నారు, ఆయన వాగ్దానం యొక్క మార్గంలో ఆత్మతో నడుస్తున్నారు. ఆమేన్. దాని తర్వాత హి సెడ్, ఇక్కడ ఏమని రాస్తుందంటే 6th verse, దెన్ సడన్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ దే వర్ అవేకెండ్ విత్ అ షౌట్. వారు లేపబడ్డారు. ఏంటంటే గెట్ అప్, లేవండి, ద బ్రైడ్ గ్రూమ్ హ్యాస్ కమ్ అవుట్ అండ్ ఎన్కౌంటర్ హిమ్. బయటికి రమ్ము, ఆయనను ఎదుర్కోవడానికి బయటికి రండి అనొక స్వరము వినపడింది, వారందరికీ వినపడింది. కానీ వారిలో సిద్ధపాటు లేదు, ఎటువంటి ఆత్మ అనుసారంగా నడిచే అటువంటి జీవితము లేదు. బట్ ఆ బుద్ధిగల కన్యకలు వారిని వారు సిద్ధపడ్డారు. దే వర్ రెడీ, దే వర్ అడోన్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారి బట్టలను వారిని వారు సిద్ధపరచుకున్నారు. కాబట్టి ఆయన వెనుకల వారు వెళ్తున్నారు. ఆమేన్. సో లెట్ us నాట్ గ్రో స్లాక్, అంటే మనము వెనకబడకూడదు. ఆమేన్. సో హీబ్రూస్ 6:12 మనం చదువుదాం. హీబ్రూస్ 6:12. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో డోంట్ అలవ్ యువర్ హార్ట్ టు గ్రో డల్ ఆర్ లూజ్ ఎంతూజియాజం. నిరుత్సాహముతో ఎటువంటి ఆశ లేకుండా నిన్ను నువ్వు ఆత్మీయ జీవితంలో అటు విధంగా ఉండద్దు. ఒక ఆసక్తితో జీవించండి. ఫాలో దోస్ ఎగ్జాంపుల్స్, దోస్ హు లివ్ దెర్ లైఫ్ ఇన్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ పేషెంట్ ఎండ్యూరెన్స్. అంటే వారిలో దేవుని కొరకు వేచి ఉండే అటువంటి
విశ్వాసము అటువంటి, ఒకసారి చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఆమేన్. సో వారు ఏం చేశారు? విశ్వాసముతోనూ ఓర్పుతోనూ దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు కోసము వారు వేచి ఉన్నారు. అటువంటి ఓర్పు, అటువంటి విశ్వాసము మనకి కావాలండి. దానికి మన హృదయమును ఆయన మాటతో మనం ఎప్పుడు కూడా నింపుకొని ఉండాలి. లేదు అంటే వి విల్ గ్రో డల్. ఎటువంటి ఎంతూజియాజం, ఒక ఉత్సాహం లేకుండా వచ్చామా పోయామా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక ఉత్సాహముతో దేవుడు ఎంత గొప్ప కార్యము చేశారు. వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. హీ మేడ్ ద సన్ స్టాండ్ స్టిల్, హీ మేడ్ ద లేమ్ వాక్, హీ మేడ్ ద బ్లైండ్ సీ. ఎంతో గొప్ప కార్యము చేశారండి. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఐ హ్యావ్ టు సీ దట్. అవన్నీ నా నెరవేర్పు నేను చూడాలి, అందరము చూడాలండి. వీ హ్యావ్ టు సీ దట్. అటువంటి ఎంతూజియాజం ఆయన వాక్యము చూసినప్పుడు, ఆమె 12 years రక్తస్రామంలో ఉన్న స్త్రీ, ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె ఎట్టి విధంగా స్వస్థపరచబడిందో అటువంటి గొప్ప కార్యమును నేను చూడాలి. ఐ నీడ్ టు సీ దట్. సారా ఎట్టి విధంగా వేచి ఉండి ఆ 1 year తర్వాత ఆమె గర్భంలో ఎట్టి విధంగా ఆ పిండమును దేవుడు పెట్టి ఉన్నారు. వాట్ ఈస్ దట్ గ్రేట్ క్రియేటివ్ నేచర్ ఇన్ గాడ్? అటువంటి సృష్టికర్తను నేను ఎదుర్కోవాలి, నేను అనుభవించాలి అన్న ఆసక్తితో మనము సంఘముకు రావాలి. మన జీవితంలో కూడా అటువంటి ఆసక్తితో మనం ఉండాలండి. లేదు అంటే మనం యథావిధిగానే ఉంటాం. అటువంటి జీవితం మాత్రం మనకు వద్దండి. ఆమేన్. మనం ఏం చేయకపోయినా అంటే జీవితంలో ఎలా ఉండాలి అంటే ఒక ఆసక్తితోనే మనం ఉండాలి. లేదు అంటే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ బీయింగ్ అ క్రిస్టియన్. అంటే ఎటువంటి చెప్పబడిపోయిన జీవితం ఉంటే మనం రాలేము, ఎంతో కాలం మనము సాగించలేమండి. వీ నీడ్ ది ఎంతూజియాజం, వీ నీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, వీ నీడ్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్. ఆయన జీవము మనకు కావాలి. ఆయన వాక్యంలో ఉన్న జీవం, ఆయన సృష్టికర్తగా ఉన్నారు. అటువంటి సృష్టికర్తను నేను అనుభవించాలి అన్న ఆశతో మనం ఉండాలి. ఒక ఓర్పును మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమైందండి? ఒక విశ్వాసమును ఓర్పుతో మనము ఆయనందు వేచి ఉన్నాం. అబ్రహాం పొజిషన్ హిమ్సెల్ఫ్. ఆయనను సిద్ధపరచుకున్నాడు. ఆయన తన జీవితాన్ని యెహోవా రాకకు ఆయన ఆత్మ ఎట్టి విధంగా ఉంటుందో ఆయన వెలిగించబడుతూ ఆయన దూరంగా ఉండగానే ఆయన ముందు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నా సంఘములోకి నా కుటుంబంలోకి రమ్ము అని ఆయనని ఆహ్వానించగలిగారు. ఆమేన్. హీబ్రూస్ 10:36 ఒకసారి చదువుదాం. హీబ్రూస్ 10:36. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చూసుకుందాము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మన ధైర్యమును విడిచిపెట్టకండి. ఒక బలమైన ఓర్పుతో సహనముతో దేవుని యందు వేచి ఉండండి. చదవండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దానికి ప్రతిఫలముగా ఏమి పొందుతామండి? మనకి గొప్ప వాగ్దానమును మనము పొందుకుంటాం. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం పొందుకుంటాం. మరలా చదవండి 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. వెన్ యూ స్టాండ్ అండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యంలో ఆయన ఆత్మలో మనల్ని మనము పెంపొందించుకుంటున్నప్పుడు ఆటోమేటికలీ మనలో ఒక ఓర్పు, ఒక సహనం వస్తుంది. ఎందుకంటే వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్ 3:3 అదొకసారి చదుదాం. 3, 4 and 5 చదవండి. రోమన్స్ 3, 4 and 5. సో దేర్ ఇస్ రోమీలకు రాసిన పత్రిక ఆ ఓర్పును ఎలా కలిగిస్తారో దేవుడు అక్కడ రాసి ఉంది. 3వ అధ్యాయము 4-5 వచనాలు. 3, 4, 5. 3, 4 and 5. 3, 4, 5 వచనాలు. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లా అనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా కన్నా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు. రోమన్స్ 3 అంటే చదివేది రోమన్స్ 3. ఒక్క నిమిషం. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ వీ హ్యావ్ అ జాయ్ఫుల్ కాన్ఫిడెన్స్ నోయింగ్ దట్ our pressures will develop in us a patient endurance. And this hope is not a disappointing fantasy because we can experience the endless love of God cascading into our hearts
త్రూ ద హోలీ స్పిరిట్ లివింగ్ ఇన్ అస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వెన్ యూ సీ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్, ఒక ఆందోళన, ఒక స్థితి మనకు గమనించినట్లయితే, ఎటువంటి దేవుని వాగ్దానం ఎక్కడ కూడా నెరవేర్పు లేకుండా ఉంది, ఎంతో కాలంగా నేను వేచి ఉన్నాను అని మనకు అనిపిస్తున్నట్లయితే, కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, హ్యావ్ అ జాయ్ఫుల్ కాన్ఫిడెన్స్, ఒక బలమైన ఒక విశ్వాసముతో దేవుని ఎదుట నువ్వు ఉండు. ఆమేన్. బికాస్ గాడ్ విల్ పుట్ త్రూ హిస్ హోలీ స్పిరిట్, ఆయన ఆత్మతో ఆయన అటువంటి సహనము మనలో పెడతారని ఆయన చెప్పి ఉన్నారు. దొరికిందా అండి? రోమన్స్ 3, 4 and 5, అట్లీస్ట్ 4, 5, 6 ఎక్కడైనా దొరికిందా? మేబీ ఇట్స్ ద రాంగ్ వన్. ఓకే, ఇట్స్ ఓకే, నేను చెప్తాను. సో ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, హ్యావ్ అ జాయ్ఫుల్ కాన్ఫిడెన్స్. దేని మీద విశ్వాస్యతను పెడదాం అంటే, దేవుని వాగ్దానం మీద మనము విశ్వాస్యతను మనం పెడదాం. సో దట్ వాట్ వి గో త్రూ, ఇవన్నీ ఎందుకు పోరాడాలి అంటే, మనలో ఒక ఓర్పును దేవుడు కలిగిస్తారు, ఆ సహనమును దేవుడు కలిగిస్తారు, దేవుని యొక్క గుణమును మనలో ఆయన పెంపొందిస్తారు. ఆమేన్. సో అప్పుడు దిస్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ అస్. ఈ విశ్వాసం ఆయన మీద వేచి ఉండడము అది మనల్ని సిగ్గుపరచదు. అది తప్పకుండా మనలో ఒక వాగ్దానము నెరవేర్పు, ఒక స్థితిని దేవుడు తప్పకుండా తెస్తారు. ఓకే, రోమన్స్ 5, 3, 4 and 5. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. నెక్స్ట్ చదవండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడు మనము దేని బట్టి కూడా మనము భయపడమండి. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్ ద లవ్ ఆఫ్ గాడ్ విల్ క్యాస్ట్ అవే ఎవ్రీ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ఎటువంటి భయమైనా అది, ఎటువంటి ఆందోళన అయినా అది తీసివేస్తుంది. వి నీడ్ ద లవ్ ఆఫ్ గాడ్ టుడే అండ్ ఇట్ విల్ బి పోర్డ్ అవుట్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే మనలో అటువంటి ప్రేమను దేవుడు పెట్టగలుగుతారు. చదవండి 6th verse. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా, మనము బలహీనులనే ఆయన గమనించి క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆమేన్. ఆమేన్. ఇందాక మనం వర్షిప్లో దేవుడు మనతో అదే కదా మాట్లాడిందండి. మనం పవర్లెస్గా ఉన్నప్పుడు, శక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పైకి లేవనెత్తడానికి శక్తిమంతులుగా మనల్ని చేస్తారు. ఆమేన్. సో వీ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు గాడ్ దట్ వీఆర్ గ్రేట్ పీపుల్. దేవా నేను గొప్పగా ప్రార్థిస్తున్నాను, నేను గంట ప్రార్థిస్తున్నాను, ప్రతిరోజు వస్తున్నాను, నేను దాన్ని బట్టి కాదండి. గాడ్ డస్ నాట్ మూవ్ బై ఆర్ స్ట్రెంగ్త్. మన శక్తితో, మన బలంతో చేసేదాన్ని బట్టి దేవుడు కదలడండి. వాట్ ఇఫ్ యూ కెనాట్ డూ, నువ్వు చేయలేని పరిస్థితిలో ఉన్నావు అనుకోండి, అప్పుడు విల్ గాడ్ లీవ్ యూ? దేవుడు వదిలేస్తారా? హీ విల్ నాట్ లీవ్ యూ. అందుకనే అండి కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా మన థియాలజీ అనేది మార్చుకోవాలి. మనం రిలీజియస్గా వెళ్ళకూడదు. ఇట్ ఈస్ నాట్ బై మైట్, ఇట్ ఈస్ నాట్ బై పవర్. నువ్వు నేను చేసేదాన్ని బట్టి కాదు. హీ నో దట్ వీఆర్ పవర్లెస్. మనం శక్తిహీనులుగా మనం ఉన్నామని ఆయన తెలుసు ఆయనకి. కాబట్టి శక్తిహీనులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన శక్తితో, బలంతో మనల్ని పైకి లేవనెత్తడానికి మన దగ్గరకు వచ్చారు. హీ నోస్ దట్ వీఆర్ పవర్లెస్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా మనలో ఎటువంటి శక్తి లేదని ఆయనకి తెలుసు. అబ్రహాము ఒక మరణించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఆత్మ లేకుండా ఆయన మరణించిన వాడే. కానీ ఆయన ఆత్మ రాకకు ఆయన వేచిన్నప్పుడు, ఆత్మ ఆయనలో వచ్చినప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్. ఆ పునరుద్ధానము ద్వారా ఆ సరా యొక్క గర్భములో ఆ పిండమును పెట్టి ఉన్నారు. ఆమేన్. ఇట్ ఈస్ ద రెజరక్షన్ పవర్, ఇట్స్ ద క్రియేటివ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సృష్టి అట్టి విధంగా ఉంటుంది. ఆమేన్. వీ నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మైటీలీ టుడే. ఎంతో గొప్పగా మనకి కావాలి. ఆమేన్. సో ఇట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్ దట్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సమస్తము సాధ్యమే. వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ బ్యాక్ టు జెనసిస్ 18, మనం చదివినప్పుడు లాస్ట్కి ఆయన ఏం చెప్తున్నారంటే, జెనసిస్ 18:14 మనం చదివినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగునని. ఆమేన్. సో లూకా సువార్త ఒకసారి చదువుదాం. లూక్ 1:37 ఒకసారి చదువుదాం.
ఇటు అటు రెండు పెట్టుకొని ఉండండి. ఒకసారి మళ్ళీ ఇది అది రెండు చదవండి. జెనసిస్ 18:12 అండ్ లూక్ 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమేన్. సో లూకా సువార్తలో దాని అర్థం ఏంటి అంటే, నాట్ వన్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంప్టీ ఆఫ్ పవర్. ఆయన వాగ్దానము, ఆయన మాట వచ్చిందంటే మాటతో పాటు సృష్టి కలిగించే అటువంటి శక్తి దానికి ఉంది. ఆయన మాటకు అటువంటి శక్తి ఉంది. అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునితో అసాధ్యమైనది ఏది కూడా లేదు. నథింగ్ ఈజ్ టూ ఎక్స్ట్రాడినరీ. ఇది చాలా అసాధ్యమైనది అని మనం ఆలోచించినట్లయితే అసాధ్యమును చేయడానికే దేవుడు ఇక్కడ ఉన్నారు. మనకి సాధ్యమైనది అయితే దేవుడు, మనకందరికి ఎవరికి దేవుడు అవసరం లేదండి. లెట్స్ బీ ఆనెస్ట్. మనకు సాధ్యమైతే దేవుడు అవసరం లేదు. అసాధ్యమైనవి చేయడానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఇట్ సెస్ హీ డిలైట్స్ ఇన్ డూయింగ్ ద ఇంపాసిబుల్. ఆయన ఎంతో ఆసక్తితో మనము చేయలేని ఒక గొప్ప కార్యాలు మనకి చేసి మనము గొప్ప మనుషులుగా లేవాలని ఆయన ఆశపడుతున్నారు. ఆమేన్. ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన కనిపించారు ఎక్కడ, కానీ మనము గొప్పవారిగా ఆయన లేపుతారు మనల్ని. ఆమేన్. సో హీ విల్ లిఫ్ట్ అవర్ హెడ్ అప్. ఆయన మన తలను వంచనీయకుండా, హీ విల్ నాట్ అషేమ్ అస్, మనల్ని సిగ్గుపరచరు. ఆమేన్. హీ విల్ లిఫ్ట్ అస్ అప్. మనం ఈనాడు గుర్తుపెట్టుకోవాలి, హీ డిలైట్స్ ఇన్ డూయింగ్ వాట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన అసాధ్యమైనవి చేయడానికి సిద్ధముగా, ఆసక్తిగా ఉన్నాడు. బట్ ఆర్ వీ రెడీ? మనము సిద్ధముగా ఉన్నామా? మనము పొందుకోవడానికి సిద్ధముగా మనం ఉండాలి. ఆయన మాత్రము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆమేన్. వెన్ యూ సీ హిజ్ లైఫ్, హీ రికగ్నైజ్డ్ ద డే ఆఫ్ హిజ్ విజిటేషన్. ఆయన రాక, పరిశుద్ధాత్మ దేవుని యెహోవా యొక్క రాకను ఆయన కోసం వేచి ఉన్నారు. ఆమేన్. The moment he saw the Holy Spirit, the moment he saw Jesus in flesh, క్రీస్తును అక్కడ ఆయన చూసినప్పుడు ఆయన ఆత్మ వెలిగింపబడింది. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ముందు సాష్టాంగ నమస్కారము చేసి ఆయన ఏం చేశారండి? నా ఇంటికి మీరు రావాలి, డోంట్ లీవ్, డోంట్ పాస్ బై మీ, నా నుండి వెళ్ళిపోకండి అని ఆయన చెప్పి ఉన్నారు. ఆమేన్. లెట్ us stand to our feet. మనం ప్రార్థించుకుందామండి. ఎవరైనా, ఇఫ్ యూ నీడ్ హీలింగ్ ఇన్ యువర్ బాడీ, ఇఫ్ యూ నీడ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్, నీ పరిస్థితిలో ఒక మార్పు రావాలి అంటే మనందరం కూడా ఒక దేవుని సన్నిధిలో ఒక గొప్ప విశ్వాసముతో మనము వేచి ఉందాం. బికాస్ హీస్ అ గాడ్ హూ డిలైట్స్ ఇన్ డూయింగ్ ఇంపాసిబుల్. ఆమె అసాధ్యమైనవి చేయడానికి ఆసక్తితో ఆయన ఎదురు చూస్తున్నారు. మనము సిద్ధంగా ఉన్నామా? దట్ ఈస్ ద క్వశ్చన్. డూ వీ రికగ్నైజ్ దట్ ద లార్డ్ విల్ డూ ఇట్? మనము అంగీకరించి ఆయన సన్నిధిలో వేచి ఉండగలుగుతామా? ఆమేన్. సో బుద్ధిగల కన్యకల వలె లెట్ us నాట్ బీ స్లాక్ అండ్ ఫూలిష్. మూర్ఖుల వలె మనం ఉండద్దు. ఆత్మలో ఒకనాడు నేనున్నాను కాదు, ఇప్పుడు నేనున్నానా, ఇక ముందు నేను ఉండబోతున్నానా, ఆ నిర్ణయం మనం తీసుకుందాం. ఆమేన్. అందరం లేచి నుంచుందామండి. లెట్ us stand to our feet. దేవుని ఆహ్వానిద్దాం. లెట్ us invite the Holy Spirit into our midst. Thank you, Lord. We worship you, Lord Jesus. We worship you, Master. We worship you, Lord. Holy Spirit, Master, we welcome you, Jesus. We welcome you, Master. అసాధ్యమును సుసాధ్యము చేసే దేవుడు. Yes, Lord. తండ్రి మీకు వందనాలు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయనా, అసాధ్యమును సాధ్యపరిచే గొప్ప దేవుని మా మధ్యలో మేము కలిగి ఉన్నాము ఈ దినము తండ్రి. మీ మాట హృదయాలను బలపరిచి ఉండగా తండ్రి, ఎవరెవరు వారి పరిస్థితుల్లో నాయనా నీ వైపు చూస్తున్నారో మీరు గమనిస్తున్న దేవుడు తండ్రి. నాయనా, గొప్ప సంగతులను, అసాధ్యమైన సంగతులను మా కొరకు చేయడానికి ఆసక్తి గల దేవుడని నాయనా మరొకసారి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మా జీవితాల్లో మాకు అవసరమైన సంగతులను ప్రభా, అవి మాకు అసాధ్యంగా కనపడుతున్నాయి, కానీ వాటిని సాధ్యపరచగల దేవుడు మీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. నాయనా, yes Lord, we look to you, Lord. Lord, we continuously look to you, Father. Worship you, Lord Jesus. We honor your name. Oh Jesus, your name is so wonderful, Master. yes Lord. ఇమ్మానుయేలుగా మా మధ్యన ఉన్నావు. You said God with us. మాకు తోడుగా ఉన్నవాడు తండ్రి. ఇమ్మానుయేలుగా మా మధ్యన ఉన్నారు దేవా. Thank you, Lord. God with us. Thank you, You are a mighty God, Master. ఎలోహీము వలె
ఒక గొప్ప దేవునిగా మీరున్నారు. ఆనాడు అబ్రహాము అడోనాయ్ అని పిలిచారు దేవా మిమ్మల్ని. అంటే సృష్టికర్తవు, గొప్ప దేవుడవు ఆయన పలికి ఉన్నారు. ఆమేన్. ఓ జీసస్, We worship you, Jesus. Thank you Lord. మీ శక్తిని మేము గమనిస్తున్నాం దేవా. We prepare our hearts, Lord. Worship you, Lord Jesus. We honor your name, Master. Yes, Lord. సిద్ధపరచుకుందామండి, హృదయాలు సిద్ధపరచుకుందాం. Let us allow the word of God deep into our hearts this morning. మన హృదయాలలోకి లోతుగా దేవుని మాట పనిచేసేటట్లుగా అనుమతిస్తూ దేవునికి అప్పగించుకుందాం. Let us not be the same what we were till yesterday. నిన్నటి వరకు ఉన్న విధంగానే ఈ దినము ఉంటాననే మాట కాదు, కానీ దేవుని మాటను పొందుకుంటూ దేవునిలో కదిలేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకుందాం దేవునిలో. Lord, as Abraham, Lord, he always trusted you. నాయన అబ్రహాము ప్రతిసారి కూడా నీ మాటను నమ్మి ఆయన ఎదురు చూస్తూ ఆయన సిద్ధపడి ఉండగా మీ రాకడను ఆయన గమనించినది నాయన. ఆ దినము మీ రాకను గమనించి నాయన మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు నాయన అనుభవించగలిగాడు తండ్రి. ఈ దినము ఆ మాట మమ్మల్ని అందరినీ బలపరచును గాక ప్రభా. మీ అందు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అవన్నిటి యొక్క నెరవేర్పు కొరకు మేము ఆశపడుతూనే ఉన్నాం, కానీ సిద్ధపడి లేమేమో ప్రభా. సహాయం చేయండి దినము. ప్రతి సమయము కూడా నాయన మేము సిద్ధపాటు కలిగి ఉంటూ మీ అందు వేచి ఉండే కృపను మా అందరికి దయచేయండి తండ్రి. హెల్ప్ us to continuously wait on you, Father. నీ అందు నిరంతరము వేచి ఉండే వారుగా మేము ముందుగా సహాయం చేయండి. Yes Lord, as you told your people, Master, ఈ లోకపరమైన వారు భయపడే విషయాలకు మీరు భయపడకండి అని మీరు చాలా క్లియర్గా మీరు చెప్పి ఉన్నారు దేవా. యెషయా గ్రంథంలో మేము చూసినట్లయితే when we read Isaiah 8, Master, it says so clearly, don't fear what the world fears. ఈ లోకము భయపడే వాటి గురించి నీవు భయపడకు, వారి వలె నీ హృదయమును సిద్ధపరచుకోకు, భయముతో నువ్వు ఉండకు అని దేవుని మాట చెప్తుందండి. డోంట్ బీ ఫూలిష్ లైక్ దెమ్, హి సెడ్. వారి వరే మూర్ఖుల వలె మనం ఉండొద్దు. శక్తివంతమైన దేవుడు సృష్టికర్త మన మధ్య ఉన్నప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి భయము లేకుండా ఒక విశ్వాసములో మనము ఎదుగుదామండి. ఎస్ లార్డ్, ఫర్గివ్ us, మాస్టర్. క్షమించండి దేవా. అటువంటి భయము ఆందోళన మాలో ఉన్నట్లయితే యు ఆర్ కౌంటింగ్ దస్ as sin, మాస్టర్. అది పాపముగా మీరు చూస్తున్నారు దేవా. మా పాపమును మీరు క్షమించండి. మిమ్మల్ని నమ్మలేని స్థితి మాలో ఉన్నట్లయితే క్షమించండి దేవా. మీ అందు మేము నమ్మిక ఉంచడానికి మా విశ్వాసమును ఈనాడు మేము నిర్ణయం తీసుకుంటున్నాం. విశ్వాసంలో మేము ఎదుగుతాము. ఇక నుండి మేము ఎదుగుతాము. మీ వాగ్దానంలో మేము వాక్యములో ఎదుగుతాము. ఆత్మతో వాక్యముతో మేము ఎదుగుతాము. ఈ లోకపరమైన ఆందోళన మమ్మల్ని ఆపివేయకుండా మేము సిద్ధపడతాము. మీ రాక కోసము మేము సిద్ధపడతాము. అబ్రహాము దూరము నుండి ఎట్టి విధంగా మిమ్మల్ని గమనించి ఉన్నారు, మిమ్మల్ని మీ రాక కోసము మీ వాక్యములో మీ ఆత్మతో మేము వేచి ఉంటాము దేవా. వి విల్ నాట్ ఫియర్ వాట్ ద వరల్డ్ ఫియర్స్. లోకము భయపడే వాటి గురించి మేము భయపడము. యు ఆర్ అ గాడ్ హూ సీస్ us. ఎబినేజరే, నన్ను చూసే దేవుడు. యు ఆర్ ఎబినేజర్, మాస్టర్. మా పరిస్థితులను గమనించే దేవుడు. Worship you, Lord Jesus. Honor your name, Master. లోకం భయపడే విషయానికి మేము భయపడము. క్షమించండి దేవుడు. క్షమాపణ అడుగుదామండి దేవుడిని. చాలాసార్లు మనము అటువంటి ఆందోళనలో మనం పడతాం, అటువంటి పాపములో మనం పడతాం. లోకపరమైన వారు భయపడే వాటికి మనము కూడా భయపడితే దేవుడు అది పాపము కింద ఎంచుతారండి. అటువంటి పాపంలో మనం పడకుండా మనము జాగ్రత్త పడదాం. పాపమున్న చోట మరణం ఉందని దేవుని వాక్యం చెప్తుంది. there is no life, there is only death where there is sin, but there is hope for us. Yes Lord. మనకు విశ్వాసం ఉంది. we have a living God. సృష్టికర్త మనతో ఉన్నారు. ఇమ్మానుయేలు మనతో ఉన్నారు. ఆమేన్. గొప్ప దేవుడు నాతో ఉన్నాడు.
Yes, Lord. నా దేవుడు తండ్రి. You delight in doing the impossible. Impossible తండ్రి. అసాధ్యమైనవి చేసే ఆసక్తి గొప్ప గల దైవం, దేవుడు. వందనాలు తండ్రి. Jesus, Lord. thank you Lord. Touch the wombs, Master. Yes my Lord. గర్భమును మీరు ముట్టండి, శరీరమును మీరు ముట్టండి. Jesus. మీ స్వస్థతను మేము విడుదల చేస్తున్నాం దేవా. Amen. We come against every curse Jesus name. of the bloodline. Amen. ప్రతి అటువంటి curses we bind them in the name of Jesus. శాపాలను మేము దేవా కొట్టివేస్తున్నాం దేవా. Yes Lord. ఇతరులను చెప్పు. Let the womb come alive in the name of Jesus. Jesus, amen. We speak life to them, Master. Amen. We speak life to it, Master. Amen. జీవమును మేము ప్రవహించడానికి మీ ఆత్మకు మేము దేవా అప్పగించుకుంటున్నాం దేవా. రబషకతకే. We pray for our sisters and brothers, Master. Yes Lord. ఎవరి జీవితంలో దేవా స్వస్థత కావాలో, విడుదల కావాలో, ఆ విడుదలను మేము ప్రకటిస్తున్నాం దేవా. Amen Lord. Amen. In our jobs, in our businesses, in our children's life, in our future. We speak ప్రతి life. దాంట్లో we speak life, Master. Yes, Lord. We speak your life. మీ జీవనము మేము ప్రకటిస్తున్నాం. Amen. మీ జీవమును మేము ప్రకటిస్తున్నాం. Yes, we speak. Do the impossible. అసాధ్యమని మేము చేయమని మేము ఆశపడుతున్నాం దేవా. Oh, we release Oh Lord, thank you. your life into them, Master. రబషకతకే. Oh, we worship you, Lord. రబనికేశకతకే. హషికిరింద నమఃసిరింద Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. Oh rabashaderi andaraba. Worship you, Lord Jesus. We worship, we honor your name, Master. ఆత్మలో మీరు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నా. Do not be silent. భాషల్లో మాట్లాడలేని వారు మాట్లాడడానికి ప్రయత్నించండి. I encourage you to open your mouth and start speaking. Yes Lord, we worship you. Hashikirindara mahasirindara mahashikirindara hashikirindara mahasirindara hashikirindara mahasirindara mash. Worship you, Lord Jesus. We worship you Lord. Hashikirindara mahasirindara mash. Thank you Jesus. Hashikirindara mahasirindara mahashikirindara mas. Stand in our midst. Hashikirindara mahasirindara mash. Thank you Jesus. బలారాధనకు మనము సిద్ధపడదామండి. మన హృదయంను మనం సిద్ధపరచుకుందాం. Jesus, thank you Lord. Worship you, Jesus. Thank you Lord. Thank you Lord.